ప్రతి ఎస్ వెనుక ఒక నో దాగుంటుంది. బట్ వీ ఫర్గెట్ టు సే ఇట్. కాదు అని చెప్పడం ఎందుకవసరం? చాలామందికి ఎదుటివాళ్లేదైనా అడిగినప్పుడు కాదు అని చెప్పడమంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళెక్కడ ఫీలవుతారో, మన గురించి ఏమనుకుంటారో అన్న భయంతో మనకు ఇష్టం లేకపోయినా, మన దగ్గర టైం లేకపోయినా సరి అని అనేస్తుంటాం. కానీ గుర్తుంచుకోండి, అందర్నీ సంతోషపెట్టాలని చూస్తే చివరికి మనల్ని మనం కోల్పోతాం. ఒక చిన్న లాజికేంటంటే, మీరు ఒక పనికి కాదు అని చెప్తున్నారంటే మీ జీవితంలో మీకు అత్యంత ముఖ్యమైన మరో పనికి అవును అని చెప్తున్నారు అని అర్థం. మీ సమయం, మీ శక్తి, మీ మానసిక ప్రశాంతత ఇవి వేరే వాళ్ల అభిప్రాయాల కంటే చాలా విలువైనవి. నో చెప్పడం నేర్చుకోవడమనేది అహంకారం కాదు, అది మీ మీద మీకున్న గౌరవం. దీనికోసం మీరు పెద్ద పెద్ద కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. క్షమించండి, ప్రస్తుతం నేను వేరే పనిలో ఉన్నాను, ఇది నేను చెయ్యలేను అని మర్యాదగా చెప్పడం అలవాటు చేసుకోండి. మొదట్లో ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకుంటే మీ జీవితం మీ కంట్రోల్లోకి వస్తుంది. అందుకే అవసరమైనప్పుడు ధైర్యంగా నో చెప్పండి. ఇలా మీరెప్పుడైనా ఇబ్బంది పడ్డారా? కమెంట్ చేయండి.